ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చ్ 6, 7 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఈ 2 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పూర్తి అంశాలను తెలుసుకుందాం. మార్చ్ 6, 7 తేదీల్లో మీ జీవితంలో అయితే ఒక ఊహించని విధంగా వింతైన అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇది మీకు కలలో కూడా ఊహించని మార్పు. ఒక మహిళ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఒక మహిళ మీ వెంట పడుతుంది. మిమ్మల్ని ఆకర్షించటానికి ఆమె చూస్తుంది. ఆమె వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న మీకు సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి మాత్రం మార్చ్ 6, 7 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఒక స్త్రీ మీ వెంట పడుతుంది. మిమ్మల్ని ఆకర్షించడానికి, మీ దగ్గరికి రావటానికి ఆమె శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఆమె మీకు ఏం ఇవ్వాలనుకుంటుంది? ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ తలరాత ఎలా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎవరి గురించి మీరు ఆలోచించట్లేదు, ఒక వ్యక్తి మీ గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు. ఒక మహిళ, ఒక స్త్రీ ముఖ్యంగా మిమ్మల్ని చాలా కాలంగా ప్రేమిస్తుంది. ఆమె మీకు ఎటువంటి రక్త సంబంధం లేదు, మీ చుట్టరికం కూడా కాదు. ఆమె మీ మనస్సులోని మీపై మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. ప్రస్తుతం ఒక మహిళ మీ చుట్టూ తిరుగుతుంది. దీన్ని మీరు నవ్వులాటగా తీసుకోకండి, ఇదే నిజం. ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ స్త్రీ అయితే ఎవరో కాదు, మీ స్వభావాన్ని మెచ్చిన స్త్రీ. మీ నడక, అలాగే మీ మాట తీరును ఆమె అమితంగా ఆకర్షిస్తుంది. ఆమె మీతో సమయాన్ని గడపాలని తహతహలాడుతుంది. మీరు ఊహించి ఉండరు. ఆమె మీ ముందుకు వచ్చి గంటలు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మీకు ఒక్కసారిగా షాక్కు గురవుతారు. ఈ విషయాన్ని ఎలా స్వీకరించాలని చూడకండి. ఆ మహిళ దృష్టిలో మీరు ఒక సన్నిహితుడిలాగా ఊహించుకుంటుంది. మీరు అయితే ఆ స్త్రీది
ప్రేమ అని చెప్పలేము, ఆకర్షణ అని చెప్పలేము, కానీ మీ మాట తీరుని చూసి, మీ యొక్క అందాన్ని చూసి, ఇతరులకు సహాయం చేసే మీ గుణాన్ని చూసి అయితే ఒక స్త్రీ మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది, ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే అటువంటి స్త్రీ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి. ఎందుకంటే మనం ప్రేమించిన దానికంటే మనల్ని ప్రేమించిన వారు మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలి. ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి. వివాహం కాని వాళ్ళు వారితో అయితే మంచిగా వివాహం చేసుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అదేవిధంగా వివాహం అయిన వాళ్ళు అయితే వారితో ఒక మంచి స్నేహబంధంగా ఉండండి. మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ రోజున అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మాత్రం గ్రహాలు అయితే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఇటువంటి ఊహించని వార్త అయితే మీరు ఈ రోజున వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే మీ జీవితంలో కొత్త అవకాశాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం, వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాల్లో ఈ 2 రోజులు మీరు ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కెరియర్ పరంగా ఈ రోజున అయితే మీకు పనిలో మంచి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి మద్దతు కూడా మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈ 2 రోజులు మీకు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి. వృధా ఖర్చులను తగ్గించండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ రోజున కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వారి యొక్క ప్రేమ కూడా మీకు దక్కుతుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. శ్రద్ధ అవసరం. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ 2 రోజులు ధనార్జన చేయగలరు. సామాజిక ఫంక్షన్లు, పార్టీలకు హాజరైతే మీ స్నేహవర్గం, పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు. ఈ రోజున కొత్త స్నేహితులు కూడా మీకు పరిచయం అవుతారు. ప్రేమ అన్నింటికీ ప్రయత్నం అని ఈరోజు మీకు తెలుసుకుంటారు. ఈ రోజున మీరు అనుభవజ్ఞులను కూడా కలుసుకుంటారు. వారు మీ భవిష్యత్తు గురించి, ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే, కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపడం వల్ల వారి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈరోజు భాగస్వామి నిజంగా మిమ్మల్ని అందమైన దాంతో సర్ప్రైజ్ చేయడం ఖాయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే వ్యాపార పరంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు అయితే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మీరు చదువుపై మరింత ఏకాగ్రత పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజున అయితే శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగంలో మరింత అనుకూలత స్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఈ సమయంలో అనుకూలమైన సమయం. ఈ రోజున అయితే మీకు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు భూములు, వాహనాలు కొనాలని ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో ఒక మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. అనుకున్న ఆదాయం మీకు ఈ రోజున సమకూరుతుంది. ఈ రోజున మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజులు మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.